ఖోఖో క్రీడల సంబరానికి పటాన్చెరు సిద్ధమైంది. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు 44వ తెలంగాణ అండర్-14 ఖోఖో బాలబాలికల అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ మైత్రి మైదానాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 33 జిల్లాల నుండి రానున్న క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతి, అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరును క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, ఏటా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలను మైత్రి మైదానాన్ని వేదికగా నిలుపుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అందరికీ నమస్కారం. రేపు పటాన్చెరు మైత్రి మైదానంలో తెలంగాణ స్టేట్ సంబంధించిన ఖోఖో టోర్నమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది. అండర్-14 అండర్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఖోఖో స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ హరికిషన్ గారు, అలాగే జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి పూర్తి స్థాయిలో మైత్రి మైదానము వచ్చే క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. వారికి గ్రౌండ్ ప్రిపరేషన్ కానీ, అలాగే అకామిడేషన్ కానీ, అలాగే వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారాన్ని తీసుకొని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వారు పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. స్టేట్ వ్యాప్తంగా వస్తూ ఉన్న క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది కానీ, మెడికల్ సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అంతా అధికార యంత్రాంగం అంతా పీఈటీలు, ప్రైవేట్ పీఈటీలు, గవర్నమెంట్ పీఈటీలు వాళ్ళందరి గిట ఈ టోర్నమెంట్కు వారి పనిలో నిమగ్నమై ఈ టోర్నమెంట్ 3 రోజుల టోర్నమెంట్ను 28, 29, 30 ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడానికి అందరూ ఒకటిగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.